శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్, నమస్కార్. ఏం చెప్తారంటే కాళేశ్వరం అవినీతికి సంబంధించి మీరు చాలా విమర్శలు చేశారు, కానీ మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఇప్పటి వరకు మీరు వేగంగా చర్యలు తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయి మీ పార్టీ మీద, ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం. ఈ సబ్జెక్టు స్టేట్ ఇష్యూ అన్నది అందరికి తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ కమిషన్ వేసింది, ఎంక్వైరీ కమిషన్. అదొకటే కాదు, పవర్ దాని మీద కావచ్చు, లేకుంటే తలసాని శ్రీనివాస్ గారి యొక్క డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవన్నిటి మీద స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి జరిగినటువంటి ఒక కుంభకోణాలు స్టేట్ కి సంబంధించింది కాబట్టి ఆ యొక్క ఎంక్వైరీ జరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేయాలి. ఆరోపణలు వాళ్ళు చేసినారు, మేము చేసినాం. కళ్ళ ముందర అవినీతి అక్రమాలు జరుగుతా ఉన్నాయి. దానికి తార్కాణమే ఆ యొక్క మేడిగడ్డ మొత్తంగా కుంగిపోయి, కేవలం 2-3 years లోనే కుంగిపోయి మొత్తంగా కూడా అన్యూజ్డ్ గా ఉన్నది. నీళ్లు వస్తున్నా మనం వాడుకునేటువంటి పరిస్థితి లేదు, ఆపే పరిస్థితి లేకుండా పంపించేటువంటి పరిస్థితి. ఇది ఇంత షార్ట్ గా ఎటువంటి ఒక అక్రమాలు లేకుండా అయితే కాదు, అవినీతి లేకుండా కాదు. అవినీతి జరిగింది. వాళ్ళ గురించి అనేక మంది ఎంక్వైరీకి, డిపోజిషన్ కి ఎవిడెన్స్ కోసం వచ్చినారు, వాళ్ళ స్టేట్మెంట్ కోసం. కొంతమంది అధికారులు వాంగ్మూలం ఇచ్చినారు, ఏంటంటే మాకేం సంబంధం లేదు, ఏం చెప్తే అదే, పెద్ద చెప్తే అదే జరిగింది అక్కడ అని చెప్పి, రైట్ ఫ్రమ్ ప్లానింగ్ టు ఎగ్జిక్యూషన్ దాకా. దాని తర్వాత మీన్ వైల్ ప్రాసిక్యూట్ పక్కగా ఇక్కడ కూడా లోపం లేకుండా ప్రాసిక్యూట్ చేయాల్సిన బాధ్యత సర్కార్ది. రిపోర్ట్ కూడా ఇచ్చిన డిసిషన్ నుండి సర్కార్ కోర్టులో వచ్చింది. రేవంత్ రెడ్డి గారు వారి సర్కార్ ఏం చేస్తే చూడాలి. ఒకవేళ కనుక కలుపుకుని వారితో చేతులు కలిపినట్టుగా ప్రజలు భావిస్తూ ఉంటారు. ఇప్పటికే చర్చలు ఉన్నాయి, అనుమానం ఉన్నది, మాట్లాడుతున్నారు, జనాలు కూడా మాట్లాడుతున్నారు, ఎక్స్పర్ట్ కూడా మాట్లాడుతున్నారు. అనుమానం ఉన్నది, మాట్లాడుతున్నారు, జనాలు కూడా మాట్లాడుతున్నారు, ఎక్స్పర్ట్ కూడా మాట్లాడుతున్నారు. హరీష్ రావు కావచ్చు, లేకపోతే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మీరు సంపాదించిన మా షేర్ ఎంత ఇదిలో బాబు అని చెప్పేసి. సో మేము ఆ యొక్క కేసు వీకెండ్ చేస్తాం లీనియంట్ గా ఉంటామన్న ఒక ఉద్దేశంతోనే ఆ యొక్క అనేక ఇష్యూస్ ఈ బీఆర్ఎస్ పార్టీకి చుట్టూరా తిరుగుతా ఉన్నాయి. ఈ యొక్క వాస్తవాలు బయటకు తీర్చి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ సర్కార్ది. భలే దాంట్లో తప్పు లేకుంటే తప్పు లేకపోతే మీరు ప్రూవ్ ఇచ్చేయండి కదా, ఎంక్వైరీ చేసి దాని యొక్క ఎవిడెన్స్ ముందర పెట్టండి. ఎవిడెన్స్ రాకుంటే కానీ ఉండి కూడా ఆ వాస్తవాన్ని దాచే ప్రయత్నం చేస్తే మాత్రం కాంగ్రెస్ కూడాను ప్రజల దృష్టిలో దోషిగా నిలబడాలి. పక్క రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ కేవలం 14 నెలల అధికారంలోకి వచ్చి దాదాపు చాలా మంది అవినీతికి సంబంధించి అవినీతి చేశారని చెప్పేసి ఇప్పటికే చాలా మంది జైలుకు వెళ్లిన పరిస్థితి, జైలుకు పంపిస్తా ఉన్నారు. కానీ ఇక్కడ దాదాపు 20 నెలలు అవుతుంది, ఇక్కడ ఇంతవరకు ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోలేదని విమర్శ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. కాబట్టి నేను చెప్పేది, ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు వచ్చినారు. వారికి ఏ రకంగా అండగా నిలబడుతున్నది చూస్తాం మనం. 13 మంది తెచ్చుకుంటే 2/3 అవుతుంది, 14-15 మంది అయితే దానికోసం ఎర చూపి దీని ఆశ మీద పెడతా ఉన్నారు. ఏ టైంలో ఏమైతే చెప్పలేం. రాజకీయాలు తెలుగులో అంటారు చూడండి. కానీ 10 మంది బీఆర్ఎస్ లో ఉన్నామని ఒప్పుకుంటున్నారు కదా, ఈ 10 మంది కూడా బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్తా ఉన్నారు కదా. అసలు వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నారు, కేవలం టెక్నికల్ డిస్పేర్ మీద కోర్టులో చిక్కకుండా వాళ్ళు డిస్క్వాలిఫై కాకుండా ఆ మాట చెప్తా ఉన్నారు. మరి బీఆర్ఎస్ లో ఉన్నామంటే బీఆర్ఎస్ మీటింగ్ పిలుస్తారా వాళ్ళు? బీఆర్ఎస్ నాయకుల పక్కన కూర్చుంటురా? లేరే. బీఆర్ఎస్ పార్టీ పోతురా వాళ్ళు? లేదే. ఇది బీఆర్ఎస్ ఒక దిక్కు పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతా ఉన్నారు, రెండో దిక్కు చాలా సంక్షోభం విధింది పార్టీ. కవిత గారి ఎపిసోడ్ చూస్తా ఉన్నాం మనం. అన్నదమ్ముల అనుబంధం ఎటుపోయిందో మొత్తం పెనుబంధం మొత్తంగా కూడా యుద్ధరంగంగా మారింది. ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చింది? నిన్నదాకా చాపగా నీరులాగా ఉండి ఇప్పుడు ఉన్న పోస్ట్ కూడా తీసి కొప్పుల ఈశ్వర్ గారికి పెట్టడం కారణంగా ఇది కాస్త చాలా ఫ్లేర్ అప్ అయిపోయింది. ఇది కూడాను ఎక్కడో ఒక చోట కవిత గారి వ్యవహారం పట్ల హర్ట్ అయి ఉండొచ్చు, లేకుంటే కేసీఆర్ గారి యొక్క పర్మిషన్ లేకుండా వారి నోటీస్ కు తీసుకురాకుండా కేటీఆర్ గారు అక్కడ కొప్పుల ఈశ్వర్కి పెట్టే ప్రసక్తే లేదు. సో ఇది చాలా తీవ్ర స్థాయికి చేరింది. ఇప్పుడు ఏమైతే చూడాలి.
రైట్ రైట్ నిరంజన్ ఇది గారు రాబోయే భవిష్యత్తు ఆ బీఆర్ఎస్ పార్టీ యొక్క పార్టీ భవిష్యత్తు ఏమైతే చూడాలి. Right. మొత్తానికి మాత్రం ఆ యొక్క డిఫెన్స్ సిచ్యువేషన్ లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. రైట్ పబ్లిక్ కావచ్చు, ఓకే విత్ ఇన్ పార్టీ కావచ్చు, శ్రీనివాస్ గారు మీతో Within మాట్లాడుతున్నారు